ఈ రోజు ఇక్కడ క్యాంప్ పెట్టడానికి కారణం మీ అందరికీ ఫైర్ ఫైటింగ్ లో శిక్షణ ఇవ్వడం. ఒకవేళ ఎక్కడైనా మంటలు అంటుకుంటే మీరు వెళ్లి ఆ మంటల్ని ఆర్పుతారు. అలాగే అపాయంలో ఉన్న ప్రజల్ని మీరు కాపాడగలుగుతారు. ఇప్పుడు చూడండి, ఈ మంటల్ని ఫైర్ ఎక్స్టింగ్విషర్ తో ఎలా ఆర్పాలో. ఇదిగో చూడండి, దీన్ని ఇలా తిప్పాలి. ఆ తర్వాత ఈ బటన్ ఇలా నొక్కాలి. అప్పుడు ఇందులోంచి ఫోమ్ బయటకు వస్తుంది, మంటల్ని ఆర్పుతుంది. ఇవ్వండి, నేను ట్రై చేస్తాను. ఏం చేస్తున్నావు? మంటలు ఇక్కడ అడ్డుకోలేదు. ఎవరైనా తను ఆపండి. సారీ సార్, నా చెయ్యి నా మాట వినకుండా పనిచేసింది. సారీ సార్, ఐఎమ్ వెరీ సారీ. ఇప్పుడు నేను మీకు ఫైర్ ట్యాంకర్ లోంచి పైపుని బయటికి తీసి మంటల్ని ఎలా ఆర్పాలో నేర్పుతాను. అది నాకు బాగా తెలుసు సార్. ఇంతకు ముందు నీళ్ళ ట్యాంకర్ని మేము చాలా సార్లు ఉపయోగించాం. అలాగా? అయితే చూపించండి. ఏంటిది? నన్ను కింద దించండి, నన్ను కింద దించండి. అసలు మీరు నా వెంట ఎందుకు పడ్డారు? త్వరగా నీళ్లు కట్టేయండి, త్వరగా నీళ్ళని కట్టేయండి. నీళ్ళని ఆన్ చేయండి, నీళ్ళని ఆన్ చేయండి. కాపాడండి, ఎవరైనా నన్ను కాపాడండి, నన్ను కాపాడండి, ఎవరైనా నన్ను కాపాడండి, కాపాడండి. మోటు పతులు ఇద్దరు పక్కకు వెళ్ళండి. అనవసరంగా టీం లీడర్ని ఇబ్బంది పెట్టకండి. ఇప్పుడు చూడండి, సేఫ్టీ నెట్ ని ఎలా పట్టుకోవాలో, కింద పడే ప్రజల్ని ఎలా కాపాడాలో. సేఫ్టీ నెట్ ని పట్టుకునే ట్రైనింగ్ ఎవరు నేర్చుకోవాలనుకుంటున్నారు? చెప్పండి. మేము పట్టుకుంటాం. ఓకే, దాన్ని గట్టిగా పట్టుకోండి. ఇప్పుడు చూడండి నేను ఎలా జంప్ చేస్తాను. ఒక్క నిమిషం ఆగండి. నాకు మీరెక్కడ దాపరించారు? సేఫ్టీ నెట్ ని మీరు ఎందుకు వదిలేశారు? నాకు డౌట్ వచ్చింది, అది మిమ్మల్ని అడగాలనుకున్నాను. సేఫ్టీ నెట్ గట్టిగా ఉంటుందా లేదా అని. గట్టిగా లేకపోతే నేను దూకుతానా? ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్విక్కడ ఇంకొక నిమిషం కూడా ఉండడానికి వీల్లేదు. నువ్విక్కడ ఉన్నావంటే ట్రైనింగ్ బంద్. వెళ్ళు. ఓయ్ మోటు, నా స్నేహితుడా, నా సహోదరుడా, నువ్వు దూరంగా వెళ్ళిపో. దూరంగా ఉండి చూస్తూ ఉండు, లేదంటే ఈయన ట్రైనింగ్ ఆపేస్తారు. జరిగింది ఏది నాకు నచ్చలేదు పతులు. నాకు ఇంకా నేర్చుకోవాలని ఉంది. పద, మనం ట్యాంక్ లోపలికి వెళ్ళి రహస్యంగా చూస్తూ ఉందాం, వాళ్ళు ఏమి నేర్చుకుంటున్నారో అని. ఇటు చూడండి, ఈ నిచ్చెన చాలా ఎత్తు వరకు వెళ్తుంది. దీంతో ఎత్తైన భవనాల్లో ఉన్న ప్రజల్ని మనం కాపాడగలుగుతాం. అరే, కనిపించటం లేదు. అసలు ఆయన ఏమి నేర్పిస్తున్నాడు? ఏం జరుగుతుంది? లోపల ఎవరున్నారు? ఏం చేస్తున్నారు? అరే, లోపల ఎవరున్నారు? చెప్పండి. మోటు, ఏదో జరిగినట్టుంది. ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు. మనం బతుకుండాలంటే పారిపోవాలి. నన్ను కాపాడండి, నన్ను కాపాడండి, ఎవరైనా కాపాడండి. ఎవరి పని చేసింది? అసలు బండి ఎవరు నడుపుతున్నారు? అరే, ట్రైనర్ ఏమిటి ఆ నిచ్చెన పైన ఉన్నాడు? పద, పారిపోదాం. జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. అందరికి ఫైర్ ఫైటర్స్ గా అవుదామని కోరికగా ఉన్నట్టుంది. అందుకని నేను ఇప్పుడు అడవంతా మంట పెడతాను. అప్పుడు ఆ మంటలు ఆర్పడానికి అందరూ అడవిలోకి వెళ్ళిపోతారు. అప్పుడు మనం ఈ పురిపురి నగరం అంతా ప్రశాంతంగా దోచేయొచ్చు. అద్భుతం బాస్, అద్భుతం. చాలా మంచి ఐడియా.
మోటు పత్రులు త్వరగా పదండి, అడవిలో మంటలు అంటుకున్నాయి. ఆ మంటలు ఇంకా వ్యాపించాయంటే ఈ పురుపురి నగరమే బూడిదైపోతుంది. రండి. సింగం గారు ఆగండి. ఆ? ఆ? మిమ్మల్ని బైక్ మీద కదా కూర్చోమన్నారు, నేల మీద ఎందుకు కూర్చున్నారు? త్వరగా బైక్ మీద కూర్చోండి. ఏయ్ అడవి, మేము వస్తున్నాం మంటలు ఆర్పడానికి. ఆ! సింగం గారు ఆగండి, స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. అయ్యమ్మా, ఇది నా డైలాగు. ఏ ఊరుకూరికే నేల మీద కూర్చుని నా టైం వేస్ట్ చెయ్యకండి. ఆ. ప్రజలంతా మంటలార్పడంలో నిమగ్నమై ఉన్నారు. పదండి, మనం వెళ్ళి మన పని ప్రారంభిద్దాం. జాన్ అవుతాడు డాన్, జాన్ అవుతాడు డాన్. నీళ్ళు త్వరగా ఓపెన్ చేయి. అలాగే. సార్, ఇక మీరు ఎలాంటి దిగులు పడనక్కర్లేదు, మేము వచ్చేసాం. ఇంతవరకు ఏ దిగులు లేదు, ఇప్పుడే దిగులు మొదలయ్యింది. సార్, మీ నీళ్ల పైపు మీ చేతిలోనే ఉంది కదా, ఇంకా ఎందుకు నీళ్లు పోయడం లేదు చెప్పండి. దగ్గరికెళ్ళి నీళ్లు పోయడం వల్ల ఎలాంటి ప్రయోజనమూ లేదు. ఈ నీళ్లు అడవి మీద మొత్తం వ్యాపించవు. ఏదో ఒక విధంగా పైనుంచి నీటిని గాని ఎక్స్టింగ్విషర్ ఫోమ్ ని గాని పోయగలిగితే మంటలు చల్లారుతాయి. నేను వెళ్ళి పైపుని చుట్టేస్తాను. అంతవరకు మీరు పైనుంచి నీళ్లు పడే మార్గాన్ని ఆలోచించండి. సార్, నేను పైపుని చుట్టేశాను. నాకు తెలుసు, మీరిద్దరూ అసలు నా వెంట ఎందుకు పడ్డారు. ఓ సారీ సారీ సారీ, వెరీ సారీ సార్. నేనేదైనా తెలియక తప్పు చేస్తుంటే క్షమించండి. దయచేసి నన్ను వదిలేయండి. అరే, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు పతులు. నువ్వే ఆలోచించు, ఈ మంటల్ని ఎలా ఆర్పాలో. ఐడియా సర్జీ. పద, ఇప్పుడు మనం పైనుంచి నీళ్లు పోసి మంటలార్పేద్దాం. వీళ్ళిద్దరూ నన్ను పైలోకానికి పంపించేలా ఉన్నారు. అరే, ఏడుపులు పెడబొబ్బలు కట్టిబెట్టి ముందు అడవి మీద నీళ్లు పోయండి. కిందకి దించండి, కిందకి దించండి. ఇది ఫ్లయింగ్ ట్యాంకర్ కాదు. పతులు, నీళ్లు తక్కువగా ఉన్నాయి. ట్యాంకర్ అడుగు బాగానే నీళ్లు ఉన్నాయి. పైపు నీళ్లను లాగలేకపోతోంది. ట్యాంకర్ ని తల్లకిందులు చేయి. వద్దు మమ్మీ, మమ్మీ ప్లీజ్ వదిలేయ్, నన్ను వదిలేయ్. తలకిందులు మాత్రం చెయ్యొద్దు. నా 20 ఏళ్ల అనుభవంలో ఎప్పుడు ఇలా తలకిందులు అవ్వలేదు. పోటు బతులతో ఉంటే ఒక్క విషయం కూడా సరిగ్గా నడవదు. అయ్యమ్మా, అనవసరంగా అరిచి గోల పెట్టకండి, నా చేతులు ఊడిపోయేలా ఉన్నాయి. ఏయ్ పతులు, స్టాప్, స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. భారత మాత మీద ఒట్టు. శభాష్, మంటలన్నీ ఆరిపోయాయి. పతులు, ట్యాంకర్ మామూలుగా తిప్పేయ్.
పతులు అలా చూడు, జాన్ ఎన్ని బ్యాగులు పెట్టుకుని నుంచున్నాడో. బహుశా పురిపురి నగరాన్ని అంతా దోచేసినట్టున్నాడు. పదండి, వాళ్ళకు కూడా ఒక హలో చెప్పొద్దాం. సారీ సారీ, అక్కడే ఆగండి. నేను మీకు సగం సొమ్ము ఇచ్చేస్తాను. సారీ, కావాలంటే మిగతా సగం కూడా ఇచ్చేస్తాను. సారీ, నేను మీకు సరెండర్ అయిపోతాను. పోలీస్ పోలీస్ పోలీస్. ద నేమ్ ఈస్ చింగం. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పానుగా, ఇంపాసిబుల్. మోటు పతులు, నేను నమ్మలేకపోతున్నాను. మీరు మంటల్ని ఆర్పేశారు. మీ ఇద్దరి ఆలోచన చాలా గొప్పది, కానీ దానికి చాలా సాహసం కావాలి. మీరిద్దరూ చాలా గొప్పవాళ్ళు. నేను మీకు ఫైర్ ఫైటర్ సర్టిఫికేట్ ఇస్తాను, అలాగే ప్రభుత్వం నుంచి బహుమతి కూడా ఇప్పిస్తాను. థ్యాంక్ యూ సార్.